హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గుంట పొంగనాలు చూపిస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సన్న ముక్కలు తరుక్కొని దోసపిండిలో కలిపేసి వేస్తాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం బోండాల్లో కానీ గుంట పొంగనాల్లో కానీ వేసేటప్పుడు అవి లేయర్స్ ఉంటాయి కదండి, అవి విడిపోవాలంటే బాగా ఒకసారి 2-3 సార్లు పిసికేస్తే లేయర్స్ విడిపోయి ప్రతి ముక్కలో ఉల్లిపాయ కలుస్తుంది పిండిలో బాగా. అందుకే మొత్తం పిసికేసుకున్నాను నేను. ఇవి ఇప్పుడు పిండిలో కలిపేసుకుందాము. నేను ఆల్రెడీ పిండిలో ఉప్పు కలుపుకున్నానండి, ఇంకా అందుకని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కలిపేశాను. గుంట పొంగనాలది ఉంటుంది కదా ప్యాను, అది పెట్టి ఆయిల్ వేసుకున్నాను కొంచెం. ఇంకా పిండి వేసేసుకుందాము. ఇదిగోండి, అన్నిట్లో వేసేసాను. మీడియం ఫ్లేమ్ పెట్టి ఏదైనా ఒక మూత పెట్టేసుకున్నాము. నాది గుంట పొంగనాల స్టిక్ ఎక్కడో కనిపించట్లేదండి, నేను చాలా రోజులు అయింది వేసి, అందుకే నేను చాక్తో తిప్పుతున్నాను. రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకున్నాము అన్నీ. నేను ఇవి వేసి చాలా రోజులు అయిందండి. మా అబ్బాయి అడిగాడు, అమ్మ చాలా రోజులు అయింది గుంట పొంగనాలు అయ్యాను, అందుకే ఇవాళ వేస్తున్నాను. దీంట్లో పచ్చిశనగపప్పు కూడా నానబెట్టి వేసుకోవచ్చండి. ఒక 2-3 గంటల ముందే పచ్చిశనగపప్పు నానబెట్టుకొని వేసుకోవచ్చు. నేనైతే అవేం వేయలేదు. కొంచెం కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు కావాలంటే. ఇలా తిప్పాం కదా, కొద్దిగా నూనె వేద్దాము. మళ్ళీ మూత పెట్టేసుకొని రెండో వైపు కూడా కాలాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇవి. ఇదిగోండి ఫ్రెండ్స్, రెండో పక్క కూడా అన్నీ కాలినాయి, ఇంకా తీసేసుకుందాము. ఇవిగోండి, గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు పునుకులు బోండాలు వేసుకునే బదులు ఇది ఆయిల్ తక్కువగా ఇవి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.